హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు. ఏ ఇంట్లో అయితే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో ఆ ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని ఆరాధించటం వలన శని బాధలు తొలగిపోతాయి. ఈ వీడియోలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజా విధానం చూద్దాం. ఈ పూజ ఎన్ని వారాలు చేయాలి? నైవేద్యాలు ఏమి సమర్పించాలి? ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలి? పిండి ప్రమిద ఎలా తయారు చేయాలి? నియమాలేంటి? అన్నీ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూస్తే పూజ ఎలా చేయాలి అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ పూజని శనివారం రోజు మొదలుపెట్టాలి. మొదలుపెట్టిన రోజు నుండి వరుసగా 8 శనివారాలు చేయాలి. ఈ 8 శనివారాలు పూజ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మొదటి శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి పూజని మొదలుపెట్టాలి. మీరు ఎందుకని ఈ పూజ చేస్తున్నారో స్వామివారికి చెప్పుకొని ఇన్ని వారాలు పూజ చేస్తాను అని సంకల్పించుకొని మొదలుపెట్టండి. ఈ పూజకి ముందుగా పిండి ప్రమిదని తయారు చేయాలి. పిండి ప్రమిదను తయారు చేయడానికి బియ్యపిండి, అరటిపండు, బెల్లం, ఆవు నెయ్యి, ఇంకా నీళ్ళతో కానీ, ఆవు పాలతో కానీ ప్రమిదని తయారు చేయాలి. 108 ఒత్తులతో దీపారాధన చేయాలి. ఒత్తులు 108 లెక్క పెట్టుకొని తీసుకోండి. ఈ పూజకి కొబ్బరి నూనెను తీసుకోవాలి. కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. అలాగే చింతపండు పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. ఖచ్చితంగా కొబ్బరి నూనెతో పిండి ప్రమిదలో 108 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. అలాగే చింతపండు పులిహోర ఖచ్చితంగా నైవేద్యంగా సమర్పించాలి. ముందుగా దీపారాధన చేయండి. ప్రతిరోజు ఎలా దీపారాధన చేస్తారో అలాగే చేయండి. తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ కానీ, వెండి ప్లేట్ కానీ తీసుకొని స్వామివారి ఫోటో ముందు స్వామికి కుడివైపున ఉంచండి. ప్లేట్లో ఒక తమలపాకును వేసి మీరు తయారు చేసుకున్న పిండి ప్రమిదను ఉంచండి. పిండి ప్రమిదకి గంధం, కుంకుమ బొట్లు పెట్టండి. పిండి ప్రమిదలో కొబ్బరి నూనె వేసి 108 ఒత్తులు వేసి ఒత్తి మీద కొంచెం కర్పూరం వేసి దీపారాధన చేయండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా దీపారాధన చేయండి. దీపారాధన చేసిన తర్వాత దీపానికి పువ్వులు, అక్షింతలు వేసి నమస్కరించుకొని పూజని మొదలుపెట్టండి. ముందుగా వినాయకుడి పూజ చేయాలి. వినాయకుడికి గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి వెంకటేశ్వర స్వామి పూజ చేయాలి. వెంకటేశ్వర స్వామి పూజ గంధం, పుష్పం వెంకటేశ్వర స్వామికి సమర్పించి వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాలు చదవండి. తర్వాత విష్ణు సహస్రనామం చదవండి. ఈ పూజకి ఖచ్చితంగా విష్ణు సహస్రనామం చదవాలి. తరువాత గోవిందనామాలు కానీ, వెంకటేశ్వర స్వామివారి వజ్రకవచ స్తోత్రం చదవండి. లక్ష్మీ అమ్మవారిది ఏదైనా ఒక స్తోత్రం చదవండి. అంటే లక్ష్మీ అష్టకం అలా చదవచ్చు. వెంకటేశ్వర స్వామికి కీర్తనలంటే చాలా ఇష్టం. అందుకని ఏదైనా ఒక కీర్తన పూజ చేసిన వాళ్ళు పాడితే మంచిది. కీర్తనలు పాడేటప్పుడు భక్తుడు తన అహంకారాన్ని వదిలి మనసంతా స్వామివారికి అర్పిస్తారు. అలా శుద్ధమైన హృదయంతో చేసిన భక్తికే శ్రీనివాసుడు త్వరగా కరుణిస్తాడని నమ్మకం. అందుకే అన్ని స్తోత్రాలు చదవటం అయిపోయిన తర్వాత ఒక కీర్తన పాడండి. తరువాత స్వామివారికి ధూపం, దీపం చూపించండి. కొబ్బరికాయను కొట్టి పులిహోరను నైవేద్యంగా సమర్పించండి. పులిహారతో పాటు చలిమిడి, వడపప్పు, పానకం కూడా నైవేద్యం పెట్టొచ్చు. కానీ పులిహోర ఖచ్చితంగా నైవేద్యంగా సమర్పించాలి. స్వామివారికి తాంబూలం పెట్టండి. తరువాత హారతి ఇవ్వండి. ఇలానే మిగతా శనివారాలు పూజ చేయాలి. మొత్తం 8 శనివారాలు పూజ చేయాలి. ఆఖరి శనివారం అంటే
8వ శనివారం రోజు కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగానే పూజ చేసి, పూజ అయిపోయిన తర్వాత ఎవరినైనా ఇంటికి పిలిచి భోజనం పెడితే మంచిది. మీ రిలేటివ్స్‌నైనా, తల్లిదండ్రులనైనా, స్నేహితులనైనా, లేదంటే దంపతులనైనా ఎవరినైనా ఇంటికి పిలిచి భోజనం పెట్టండి. ఈ పూజని ఉదయమే చేయాలి. సాయంత్రం చేయకూడదు. ఉపవాసమైతే ఉండాల్సిన అవసరం లేదు. కానీ పూజ అయిపోయేదాకా ఏమీ తినకూడదు. పూజ అయిపోయిన తర్వాత భోజనం చేయొచ్చు. ఏమీ తినకుండా పూజ చేయలేము అనుకునేవాళ్ళు పాలు, పండ్లు తిని పూజ చేయొచ్చు. ఆరోగ్యం సహకరించకపోతే టిఫిన్ చేసి కూడా పూజని చేయవచ్చు. పూజకి సెపరేట్‌గా పీట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ పూజా మందిరంలోనే ఈ పూజని చేయొచ్చు. మీకు ఎలా కన్వీనియంట్‌గా ఉంటే అలా చేయండి. పూజ చేసే రోజు మాంసాహారం తినకూడదు. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఒక్క శనివారం పూట మాత్రమే ఈ నియమాలన్నీ పాటించాలి. ఈ పూజని స్త్రీలు, పురుషులు ఎవరైనా చేయొచ్చు. స్త్రీలకు ఆటంకం వచ్చిన సమయంలో ఆపేసి, ఆ తర్వాత వారం నుండి మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఈ పూజకి తులసి ఆకులను స్వామికి సమర్పించండి. స్వామిని చక్కగా అలంకరించుకొని పూజని చేయండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే సమస్య పరిష్కారానికి మీకు ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పూజ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లలిత తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.